కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఈ రోజు నా దగ్గర ఒక 20 to 25 సాంగ్స్ ఉన్నాయి. అవి కాకుండా జంజాల గారి సినిమాలో డైలాగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఒక మంచి షో అవుతుందని చెప్పి అనుకుంటున్నాం మీ అందరి కోసం. మన డాలస్ నుంచి వచ్చిన గాయకులు అందరూ, అలాగే డైలాగులు చెప్పేవాళ్ళు అందరూ, ఈ జంజాల గారి అభిమానులు అందరికీ మరోసారి స్వాగతం. మనం ప్రోగ్రాంలోకి వెళ్ళే ముందు కొన్ని ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని, అంటే జస్ట్ ఇంటరాక్టివ్గా చేయడం కోసం అని. జంజాల గారికి ఒక బిరుదు ఉంది. ఆ బిరుదు ఏమిటి ఎవరు చెప్తారు? వెరీ గుడ్, హాస్య బ్రహ్మ అంటారు. ఆ హాస్య బ్రహ్మ అన్నప్పుడే ఒక కొటేషన్ జంజాల గారికి అందరూ చెప్తూ ఉంటారు. ఎవరికైనా గుర్తుందా ఆ కొటేషన్? నవ్వటం ఒక భోగం, నవ్వకపోవడం ఒక నవ్వించడం ఒక యోగం, నవ్వడం ఒక భోగం, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. తర్వాత జంజాల గారి అసలు పేరు ఏంటి? జంజాల అంటారు ఎక్కువ మంది. మీకు 3 చాయిసెస్ ఇస్తాను. ఒకటి జంజాల బాబాయ్ శాస్త్రి, ఇంకోటి శ్రీనాథ్ జంజాల, మూడో చాయిస్ జంజాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఓకే, అయితే పూర్తి పేరు ఎవరైనా చెప్తారా? ఆయన పేరు కరెక్టే మీరు చెప్పింది. జంజాల గారి పూర్తి పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి వస్తుంది చివరిలో, మొదట్లో జంజాల ఉంటుంది, మధ్యలో వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆయన పుట్టింది నర్సాపురంలో, అయితే ఆయన బీకామ్ చేసింది విజయవాడ ఎస్ఆర్ కాలేజ్లో బీకామ్ చేశారు. ఆ టైంలో ఆయనతో పాటు ఒక ఫేమస్ యాక్టర్ కానీ చదువుకున్నాడు. ఆయన పేరు వీరభద్రరావు. ఆయన ఎవరై ఉంటారు? ఏ వీరభద్రరావు అయి ఉంటారు? సుత్తి వీరభద్రరావు ఇద్దరు ఎస్ఆర్ కాలేజ్ చదువుకున్నారు. తర్వాత దాంట్లో వీరభద్రరావు గారు. సరే, ఈ డీటెయిల్స్ ప్రస్తుతానికి ఆపి మనం పాటలోకి వెళదాం. మొట్టమొదటి పాట మనకు వినిపించడం కోసం అని చెప్పి సృజన ఆదూరి గారు ఈ పాట అలకపానుపు ఎక్కనేల, సినిమా పేరు శ్రీవారి శోభన. ఈ ప్రతి పాట మధ్యలో ఒక జంధ్యాల గారి కొసమెరుపులాగా ఒకటి యాడ్ చేస్తున్నామండి. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ మనం హ్యాపీగా నవ్వుకోవడానికే. సో ప్రతి పాటకు ఏదో చిన్న డిస్క్రిప్షన్ లాగా ఉంటుంది, అది హాయిగా నవ్వుకోండి. మీరు ఎవరిని ఉద్దేశించి కాదు, మళ్ళీ చెప్తున్నాను. శ్రీవారికి శోభనమా ఏమిటి విచిత్రమైన చిత్రానికి టైటిల్? వంకాయం గారు, అందుకే శ్రీమతికి మిగిలింది సంగీతం. ఈ పాట వినండి.